హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 16. నేను మీ మురళి రాపల్లి. అసలు అల్లు అర్జున్ పైన తెలంగాణ గవర్నమెంట్ ఎందుకింత పగబట్టిందో అనేది $100 క్వశ్చన్. ఇప్పుడు ఈరోజు కూడా అల్లు అర్జున్ పోలీసులు పిలిస్తే విచారణకు వెళ్ళి రావడం జరిగింది. దానికి ఒక అడ్వకేట్ ఈరోజు మీటింగ్ పెట్టి మాట్లాడటం జరిగింది. అడ్వకేట్కి నేనేం చెప్పాలనుకున్నానో ఈ వీడియో చివరిలో చెప్తా. ఎందుకంటే బాగా ఎక్స్ట్రాలు చేశాడు. దానికి మనం తగినట్టుగా కూడా ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో, ఇప్పుడు పాయింట్ టు పాయింట్, కౌంటర్ టు కౌంటర్‌లో ఈ అడ్వకేట్ మాట్లాడిన దానిపైన నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా ఆ వీడియోస్‌ని. ఒకసారి మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేయండి ఏమంటున్నాడు. రేవంత్ రెడ్డికి నక్కకి నాగలోకం కన్నా తేడా అండి. అల్లు అర్జున్ గారికి, రేవంత్ రెడ్డికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందంట. అవును కరెక్టే. మేమెందుకు కాదంటాం? అల్లు అర్జున్ ఇంటర్నేషనల్ స్టారు. రేవంత్ రెడ్డి ఆఫ్టర్ ఆల్ గుంపు మేస్త్రి. ఆయనే చెప్పుకున్నాడు. సీఎం అంటే ఏం లేదు గుంపు మేస్త్రి అని. ఆ విషయం ప్రకారం చూసుకుంటే అల్లు అర్జున్ సూపర్ స్టార్ రేంజ్ ఎక్కడ? గుంపు మేస్త్రి అని చెప్పుకున్న ఆయన రేంజ్ ఎక్కడ? కదా! నక్కకి నాగలోకానికి తేడా అయితే 100% ఉంది. అందుట్లో ఎటువంటి డౌట్ లేదు. రేవంత్ రెడ్డి ఈజ్ ఏ మాస్ లీడర్. రేవంత్ రెడ్డి మాస్ లీడర్ అయితే ఆ మాస్‌కి అమ్మ మొగుడు సూపర్ డూపర్ హిట్ కొట్టాడు. 'పుష్ప 2' తోటి. త్రూఅవుట్ ఇండియన్ వైడ్ రికార్డ్స్ బ్రేక్ అయినాయి. మరి ఎంత మాస్ అయి ఉండాలి? అయినా ద గ్రేట్ మాస్ లీడర్ కేసీఆర్ గారే పదవి కోల్పోయి పక్కనున్నారు. ఆఫ్టర్ ఆల్ నిన్నగాక మొన్నొచ్చిన రేవంత్ రెడ్డి గారు ఏం మాస్ లీడర్? ఎవరికి మాస్ లీడర్? నాకైతే అర్థం కావట్లేదు. ఈజ్ సీఎం. అవును. సీఎం అంటే సీఎంఏ. అందులో గొప్పేముంది? ఇండియాలో నాకు తెలిసి ఇప్పటి వరకు వందల మంది సీఎంలు వచ్చారు, పోయారు. కానీ ఎవరు కూడా ఒక హీరో రేంజ్‌కి ఎదగలేదు కదా! హీరో అంటే అది కదా! హీరోకున్న అభిమానులు దానికి టార్గెట్లు లేవు. ఈ తెలంగాణ స్టేట్‌కి ఒక్కదానికే రేవంత్ రెడ్డి సీఎం మాస్టారు. అల్లు అర్జున్ అలా కాదు. ఇండియా మొత్తానికి బాస్ ఇప్పుడు కలెక్షన్స్ విషయంలో. ఏం మాట్లాడుతున్నామండి? 28 రాష్ట్రాలలో సీఎం ఆయన. ఏమయ్యా ఏం మాట్లాడుతున్నావు? నువ్వు అడ్వకేట్‌వా? ఇంకేమన్నా బుర్రదొబ్బిందా నీకు? 28 రాష్ట్రాల్లో ఆయన సీఎం అవడం ఏంది? మా ఆంధ్రలో చంద్రబాబు నాయుడుని లేపేసి మళ్ళీ అక్కడ కూడా రేవంత్ రెడ్డే ఉన్నాడా ఏంటి? ఆ నితీష్ కుమార్‌ని ఆళ్ళందరిని లేపేసాడా? పాపం కేజ్రీవాల్ ఏమైపోవాలి? 20 రాష్ట్రాల్లో మీరు రేవంత్ రెడ్డి సీఎం అంటే? యమ్మ ఏం మాట్లాడుతున్నావు స్వామి నువ్వు? నువ్వు అడ్వకేట్ పెట్టవయ్యావయ్యా నీ అర్థం కావట్లేదు నాకు. 28 రాష్ట్రాల్లో రేవంత్ రెడ్డి సీఎం అంట. బుర్ర తక్కువోడా. ఇతనెవరు? తాత పేరు పెట్టుకొని తండ్రి పేరు పెట్టుకొని వచ్చినోడు. మీ రేవంత్ రెడ్డి సొంత పార్టీ పెట్టొచ్చాడా ఏంటి? కాంగ్రెస్ పార్టీ వాళ్ళ తాతలు కాంగ్రెస్ ఇందిరమ్మ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వీళ్ళని తెప్పించుకుని గెలిచింది. ఏమైనా సొంత పార్టీ పెట్టి జగన్మోహన్ రెడ్డి లాగా ఒక్కడే గెలుచుకుంటూ వచ్చాడంటే మొగోడని చెప్పుకోవడానికి రేవంత్ రెడ్డి. ఏం మాట్లాడుతున్నావా నువ్వు? తాత పేర్లు తండ్రి పేర్లు చెప్పుకొని వచ్చారా? అల్లు అర్జున్ రేంజ్ అలా తాత పేర్లు తండ్రి పేర్లు చెప్పుకొని హీరోలు అయ్యి ఇండస్ట్రీని వేలాలని ఆలోచించిన చాలా మంది చెయ్యలేక ఇంట్లోనే కూర్చున్నారు. అల్లు అర్జున్ అలా కాదు కదా! ఇండస్ట్రీని ఏల్తున్నాడు. జపాన్ లాంగ్వేజ్‌లో చెప్పాలంటే ఉషామో కుషిచి అహుహో షుప్ అన్నమాట. మేనమామ పేరు పెట్టుకొని. ఇది ఈయన వర్షను. ఈయనకి అసలు ఎంత అంటే ప్రజల్ని ఎంతగా రెచ్చగొడుతున్నాడంటే అంత రెచ్చగొడుతున్నాడు ఈయన. ఏ విధంగా రెచ్చగొడుతున్నాడో కూడా మీకు చూపిస్తా నేను. మరీ ఘోరంగా మాట్లాడుతున్నాడండి ఈయన. సో వన్ ఈజ్ దట్ ఇన్ నెక్స్ట్ 2-3 days లో అల్లు అర్జున్ గారి బెయిల్ క్యాన్సిల్ కావటము తథ్యము. హీ విల్ బి రిపోర్టెడ్ రిమాండెడ్ బ్యాక్ టు ద జైల్. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. ఈ అడ్వకేట్ గారు ఏం చెప్తున్నారంటే 2 రోజుల్లో అల్లు అరవింద్ గారి, అల్లు అర్జున్ గారికి కన్‌ఫ్యూజన్. ఆయనకి పేరు సరిగ్గా గుర్తులేదు. మెమరీ లాస్ ఉందనుకుంటా. ఏజ్ పెద్దదైపోయింది కదా! ముసలోడు కదా! అల్లు అర్జున్ గారి బెయిల్ క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ రిమాండ్‌కెళ్తాడు. మళ్ళీ రిమాండ్‌కైతే మళ్ళీ బెయిల్ అప్లై చేసుకొని మళ్ళీ బయటకొస్తారు. అందుట్లో పెద్ద గొప్పేముంది మాస్టరు. మీ లాయర్ అయ్యుండి కూడా ఇంత ఈజీగా అసల చిన్న లాజిక్‌లు మిస్ అవుతున్నారేంటి? జైలుకెళ్ళినోళ్ళు ఎంతమంది మర్డర్‌లు చేసినోళ్ళే బెయిల్ మీద తిరుగుతున్నారు. ఆఫ్టర్ ఆల్ అల్లు అర్జున్ ఏం జరిగింది? ఆయన ఎళ్ళిన సినిమాల దగ్గర ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. దానికి బెయిలు, రిమాండు ఎందుకు భయపడుతున్నారు? ఎవరు భయపెడుతున్నారు? జైల్లు, రిమాండ్‌లంటే? అస్సలు నాకేం అర్థం కావట్లే ఈయన. ఈ ప్రజా పాలన ఏదైతే నడుస్తున్నదో దీన్ని కాపాడుకోవటము మన బాధ్యత. ప్రజాపాలన కాపాడుకోవాలంటే బాధ్యత ఏంటి? ప్రజలకు ప్రామిస్ చేసిన సంక్షేమ పథకాలు ఇవ్వటం. ఫస్ట్ అడ్వకేటా? నువ్వు వెళ్లి రేవంత్ రెడ్డి గారిని అడుగు. ప్రజలకు ఇవ్వాల్సిన సంక్షేమ పథకాలు ఇంకా ఎందుకు ఇవ్వట్లేదు? 100 రోజుల్లో పూర్తి చేస్తా అన్న పథకాలు ఇంకా ఎందుకు ఇవ్వట్లేదు? రైతు బంధు ఎందుకు ఇవ్వలేదని అడుగు. అది కదా ప్రజాపాలన, ప్రజా సంక్షేమం చూసుకోవడం అంటే.
ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి అల్లు అర్జున్ మీద ఎందుకు ఏడుస్తున్నావా నువ్వు? నాకు ఒక అల్లు అరవింద్ కోసము ప్రతిపక్షాలు ఉన్నాయి. సిగ్గుండాలి కొద్దిగానే మాట్లాడుతున్న కోసం. అల్లు అర్జున్ కోసం ప్రతిపక్షాలు ఉన్నాయా? ఎవడు మాట్లాడాడా ఆ ప్రతిపక్షం వాళ్ళు ఇప్పుడు దాకా అల్లు అర్జున్కి సపోర్ట్గా? ఎవడన్నా వచ్చాడా కోర్టు దాకా? ఎవడన్నా మాట్లాడారు సపోర్ట్గా? అల్లు అర్జున్ కోసం ప్రతిపక్షాలు ఉన్నాయని నువ్వెలా చెప్తున్నావు? మీ అధికార పక్షం కుట్ర చేస్తుందని చెప్పు అల్లు అర్జున్ పైన. దానికి ప్రతిపక్షాలు కంపల్సరీగా తోడొస్తాయి. అధికార పక్షం అవినీతి చేస్తే ప్రతిపక్షాలు ప్రశ్నించకుండా ఉండలేవు కదా. అది అక్కడ పాయింట్. ఈ కుట్ర కోణంలో వాళ్ళ బలం సరిపోతలేదని పక్క రాష్ట్రం నుంచి ఢిల్లీ నుంచి తెచ్చుకుంటున్నారు. పక్క రాష్ట్రం నుంచి ఢిల్లీ నుంచి తెచ్చుకుంటున్నారండి. ఎవరిని తెచ్చుకున్నారు? ఒకసారి లిస్ట్ తీయండి అయ్యా. ఏనా ఏజీ ఇవాళ ఎవరైతే ఇది ఈ పంచాయతీ తెలంగాణ వర్సెస్ అదర్స్. నువ్వు రాష్ట్రాల మధ్యలో మనుషుల మధ్యలో పెంట పెట్టేలా మాట్లాడుతున్నావు మిస్టర్ పెంటకుమార్. నీ పేరేందో నాకు తెలీదు. నువ్వు అడ్వకేట్ అంట, శ్రీనివాస్ రెడ్డి అంట. నువ్వు ప్రజల మధ్యలో ప్రాంతాల మధ్యలో విభేదాలు కలిగించేలా మాట్లాడుతున్నావు. నువ్వు అడ్వకేట్వి, అది గుర్తుపెట్టుకో. సెన్స్ పెట్టి మాట్లాడు. ఎవరైతే ఈ కుటుంబం న్యాయం కోసం గొంతెత్తారో వాళ్ళే నిజమైన తెలంగాణ వాదులు. అలా అయితే ఆ కుటుంబం న్యాయం కోసం ఫస్ట్ గొంతెత్తి 25 లక్షలు ఇస్తానని చెప్పి వాళ్ళందరినీ కాపాడుకుంటా అని చెప్పినటువంటి అల్లు అర్జున్ నిజమైన నాయకుడు. ఇప్పుడు కావాలని సీన్ క్రియేట్ చేసి ఇప్పుడు వెళ్తున్నారు కదా నాయకులు, వాళ్ళంతా మీ తొత్తులు, మీరు చేసే రాజకీయ నాటకంలో క్యారెక్టర్లు. అర్థమైందా? అది తెలుసుకో అయ్యా ఫస్ట్. రాజకీయంగా సామాజికంగా నేను చెప్తున్నాను ఈ పిలుపు. నువ్వు ఎవడయ్యా చెప్పడానికి? నీ పిలుపు ఎవడకు కావాలి? కౌన్ కిస్క గొట్టంగాడు ఇప్పటివరకు నువ్వు ఎవడో మాకు తెలియదు. నువ్వు ఎవడో కావాలయ్యా మాకు? నువ్వు చెప్తే రావాలా మేము? దూద్ కా దూద్ పానీ కా పానీ. దూదుకా దుగుదు పానికా పనియా? ఓహో. జరగాలంటే ఆ మహిళకి ఆ బాలునికి సమగ్రమైన సంపూర్ణమైన న్యాయం కోసం నిలబడ్డాడే నికాసైన తెలంగాణవాది. సమగ్రమైన సంపూర్ణమైన న్యాయం అంటే ఏంటి? అయితే బాసు ఏదో రెడ్డియో ఏదో ఉంది కదా నీ పేరు, శ్రీనివాస్ రెడ్డి. మరి 50 మంది చనిపోయారు స్కూల్ పిల్లలు, ఫుడ్ పాయిజన్ అయ్యి తెలంగాణలో. వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడరయ్యా మీరు? రైతు బంధు ఇవ్వలేదు, వాటి గురించి ఎందుకు మాట్లాడరయ్యా మీరు? హైడ్రాలో ఆత్మహత్యలు చేసి హైడ్రా ఇల్లు కూల్ చేస్తుంటే భయంతో ఆత్మహత్యలు చేసుకున్నా ఉన్నారు, వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడవా నువ్వు? నువ్వు అడ్వకేట్వి, నువ్వు పిలుపునిస్తే ప్రజలంతా రేవంత్ రెడ్డి వైపు వస్తారనుకుంటున్నావా? వాళ్ళకి కామెడీలేస్తున్నావా నువ్వా? ఎవడైతే అల్లు అర్జున్ కోసమో సినిమా ఇండస్ట్రీస్ కోసం నిలబడ్డాడో వాడు యాంటీ తెలంగాణైట్. వారి అమ్మ, యాంటీ తెలంగాణ ఏంటంటబ్బా బస్సు. ఒక్కసారి తెలంగాణలో పుష్ప 2 కలెక్షన్స్ చూసుకో. అల్లు అర్జున్స్కి ఫ్యాన్ బేస్ ఎంత ఉందో, కలెక్షన్స్ ఎంత ఉన్నాయో అర్థమవుతుంది. నువ్వు పిలిచావని అల్లు అర్జున్కి వ్యతిరేకంగా ఏ ఫ్యాను రాడు. ఒకవేళ వచ్చినట్లయితే వాడు తెలంగాణ వాదే కాదు. ఎందుకంటే మీరు నిజంగా తెలంగాణ వాదులైతే మీరు ఫైట్ చేయవలసింది హైడ్రా అని పేరు చెప్పి మీ ఇళ్లను కూల్చేసిన వాడిపైన. మీకు 100 రోజుల్లో ఇన్ని హామీలు నెరవేరుస్తాని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన అతని పైన. ఇప్పటి వరకు 50 మంది ఫుడ్ పాయిజన్ అయి చనిపోయిన విద్యార్థులపైకి ఒక్క పైసా కూడా ఇవ్వకుండా దాని గురించి అట్లీస్ట్ అసెంబ్లీలో మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి పైన మీరు తిరగబడాల్సింది. అది మనసులో పెట్టుకోండి. నిజంగా తెలంగాణ వాదులైతే తెలంగాణ విద్యార్థులు చనిపోయారు, వాళ్ళ కోసం ఫైట్ చేయండి. మీరు నిజమైన తెలంగాణ వాదులు. ఎలాగో ఇప్పుడు అల్లు అర్జున్ వాళ్ళు, వాళ్ళ మైత్రి మూవీస్ వాళ్ళు ఆ కుటుంబానికి ₹1,00,00,000 పైన ఇచ్చేశారు ఆల్రెడీ. మీరు దీని మించి ఫైట్ చేయవలసిన అవసరం లేదు. చాలా న్యాయం జరిగింది. తెలంగాణ ద్రోహి నాకు ఎలాంటి సంకోచం లేదు. అమ్మా, తెలంగాణ ద్రోహి నాకు ఎలాంటి అన్నాడు. ఎలాంటి సంకోచం లేదంటానికే ఉచ్చబడిపోతున్నాయి మాస్టర్కి, అడ్వకేట్కి. గొంతులోంచి మాటే బయటకు రావట్లేదు. ఏనంటే వీరుడు సూర్యుడు అంట. ఏం మాట్లాడుతున్నావా నువ్వు శ్రీనివాస్ రెడ్డి? ఎవడన్నా నోటీస్ పంపించినా నో ప్రాబ్లం. ఓహో, నోటీసులు వస్తే ముందే ఫిక్స్ అయ్యావా? చెప్పు ఇంకా. ఐఎమ్ రెడీ టు ఫేస్ ఇట్. ఐఎమ్ రెడీ టు గో టు జైల్. ఆర్ 100 కోట్లు 1,00,000 కోట్లు ఏమన్నా డిఫమేషన్ కేసు ఇస్తే ఫస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఈయనపైన రైడ్ చేయాలి సార్. ఎందుకంటే ఈయనకి 100 కోట్లు 200 కోట్లు పెద్ద మ్యాటర్ కాదని మాట్లాడుతూ ఉన్నాడు. నాకు తెలిసి ఇల్లీగల్గా చాలా ధనాన్ని సంపాదించుంటాడు ఈ వ్యక్తి. సో కాల్డ్ శ్రీనివాస్ రెడ్డి అనే అతను
రేవంత్ రెడ్డి మన్ననలు పొందడానికి కింద మీద పడి నానా కష్టాలు పడుతున్నాడు. తెలంగాణ ప్రజల్ని రెచ్చగొట్టి ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ వాళ్ళపైన దాడికి ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఇతని పైన ఫస్ట్ కేసేయడం పక్కన పెట్టండి. ఇట్లాంటోళ్ళ పైన కేసేసినా వేస్ట్ కానీ ఇలా ఆటలు అరటిపండ్లు వస్తారు పోతూ ఉంటారు. ఫస్ట్ ఇతని పైన ఆస్తుల పైన ఈడీ రైడ్లు చేయడం మాత్రం మర్చిపోవద్దని చిన్న విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. నేను ఫేస్ అవుతాను. తర్వాత ఈ బాలుడు ఎవరైతే 42 ఏండ్ల కుర్రవాడు 42 ఏండ్ల కుర్రవాడా? ఏ ఏం మాట్లాడుతున్నావా నువ్వు? నీకు అడ్వకేట్ డిగ్రీ ఎవరిచ్చారా? నాకు అర్థం కాదు. 42 ఏళ్ళోడిని ఎవడైనా కుర్రవాడు అంటాడయ్యా? ఏమ తండ్రిని ఒకవైపు పెట్టుకొని అడ్వకేట్స్ని ఒకవైపు పెట్టుకొని హీ హాజ్ వేజ్డ్ ఏ వార్ ఆన్ తెలంగాణ. వారాన్ తెలంగాణ అబ్బు నీ అమ్మ గన్నులు కావాలి ఇప్పుడు వెళ్ళి ఫైట్ చేయడానికి. తెలంగాణ సోదరులారా, మీరు ఇప్పుడు ఫైట్ చేయడానికి గన్నులు కావాలేమో. నిజంగా చెప్పాలంటే మీరు ఫైట్ చేయవలసింది మీ అభివృద్ధి పైన. గతంలో కేసీఆర్, కేటీఆర్ ఈళ్ళ ప్రభుత్వం చాలా సంక్షేమాలు ఇచ్చింది. రోడ్లేసింది. అభివృద్ధి అయితే ఎంతో కొంత చేసింది. ఈ గడిచిన సంవత్సరంలో ఏమీ జరగలేదని ఈరోజు ఒక అమ్మాయి తన పేరు చెప్తాను మీకు ఏమనుకోకండి. గంగులోతు సురేఖ ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఎందుకు? రేవంత్ రెడ్డి 1 ఇయర్‌లో ఇన్ని పోస్టింగ్‌లేస్తానని చెప్తే అమ్మాయి నమ్మి ఓటేసిందంట. వచ్చి అధికారంలోకి సంవత్సరమైనా వాటి గురించి మాట్లాడట్లేదు. గ్రూప్ 1కి తను ప్రిపేర్ అవుతుంది. ఇంకెప్పటికీ పోస్టింగ్‌లు వెయ్యడు అనేసి భయంతో ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. దీనికి రెస్పాన్సిబిలిటీ ఎవరు? రేవంత్ రెడ్డి ఫేక్ చేసినటువంటి ప్రామిస్‌లు. వాటిపైన పోరాడండి తెలంగాణ మిత్రులారా. అంటే తెలంగాణ రాష్ట్రం మీద ముఖ్యమంత్రి మీద యుద్ధం ప్రకటించిండు. తెలంగాణ రాష్ట్రం ఏంటి? ముఖ్యమంత్రి ఏంటి? మనిషి కాదా? కోర్టు ముందు అందరూ మనుషులే. నువ్వు ముఖ్యమంత్రి అయినా, నువ్వు అడ్వకేట్ అయినా కూడా కోర్టులోకి రావాల్సిందే, జడ్జి ముందు నిలబడాల్సిందే తప్పు చేసినప్పుడు. ప్రజాక్షేత్రంలో తప్పు చేసిన ప్రతి ఒక్కడు దోషే. ఆ విషయం తెలుసుకో మిస్టర్ అడ్వకేట్. అది ఏ మీడియా కవర్ చేయలేదు. కండక్టింగ్ ఏ కౌంటర్ ప్రెస్ మీట్ ఆన్ ప్రొసీడింగ్స్ ఆఫ్ తెలంగాణ అసెంబ్లీ by a individual, not by a political party, not by a politician, bloody by a private person, by a private family. నీకు ఫస్ట్ ఒక విషయం చెప్తున్నా. ఆల్రెడీ కోర్టులో కేసు ఉన్నప్పుడు అసెంబ్లీలో ఆ టాపిక్ తేకూడదని మినిమం సెన్స్ మీ అధికార పార్టీ వాళ్ళకి లేదా? కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు ఒక కేసుని ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా ఆ కేసులో ముద్దాయిగా చెప్పబడుతున్న వ్యక్తి పైన ఎలిగేషన్స్ చేస్తూ కన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది తప్పనేది మీ సీఎం గారికి తెలియదా? ఆ విషయం గురించి నువ్వు ఎందుకు మాట్లాడవు? సో కాల్డ్ మిస్టర్ అడ్వకేటా? Family is nothing but an attack on government of Telangana. ప్రైవేట్ ఫ్యామిలీయా? అంటే మీరు గవర్నమెంట్ ఫ్యామిలీయా? అంటే మీరు గవర్నమెంట్ 5 సంవత్సరాలు ఉండేది. ఆ విషయం తెలుసా? 5 సంవత్సరాలు. కానీ అల్లు అర్జున్ హీరోగా 90 సంవత్సరాలు చేయొచ్చు. ఏం మనిషి మాట్లాడుతున్నావు ఆయన? అండ్ తెలంగాణ అసెంబ్లీ ఇప్పుడు నేను చెప్తున్నాను ఆ 119 మంది ఎమ్మెల్యేలకి ఇమ్మీడియట్ గా మీరు హౌస్ మోషన్ మూవ్ చేసి స్పీకర్ గారికి ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేసి సంబంధి పంపించాలి. ఎవరికి సమాన్లు పంపించాలి దొరా? ఎవరికి? అల్లు అర్జున్ గారికా? అలా అయితే ఫస్ట్ రేవంత్ రెడ్డికి వెళ్ళాలి. కోర్టులో ఉన్న టాపిక్ని అసెంబ్లీలో మాట్లాడి రచ్చరచ్చ చేసినందుకు. అలాగే మీలాంటి వాళ్ళని, ఇంకో పోలీస్ ఆఫీసర్ని అందరూ మూకుమ్మడిగా మీటింగ్లు పెట్టి ఈ కేసుకు సంబంధించిన అన్ని ఎవిడెన్స్‌ని వాళ్ళకు అనుకూలంగా చేసి ప్రజల్లోకి వీడియో రూపంలో ప్రెజెంట్ చేసినందుకు. He is not a member of house, but he is finding fault and telling CM is misguiding the assembly. అవును, మిస్‌గైడింగ్ చేశారు. మేము కూడా చెప్తున్నాం. వాళ్ళ కుటుంబాన్ని చూడటానికి, పరామర్శించడానికి ఎవరు ఎళ్ళలేదన్నాడు. కానీ వాళ్ళ తండ్రే చెప్తున్నాడు కదా! ఆ నెక్స్ట్ డే నుంచే మా ఇంటికొస్తున్నారు. వాళ్ళ మేనేజర్స్ అంతా ఫాలో అప్ చేస్తూ ఉన్నారు. డే టు డే అప్డేట్ తీసుకుంటున్నారని చెప్తున్నాడు కదా! అలా అయితే రేవంత్ రెడ్డి మిస్‌గైడ్ చేసినట్టేగా. మిస్‌గైడ్ చేసినట్టేగా. క్లియర్‌గా కనిపిస్తుంది కదా! నువ్వు అసెంబ్లీలో మాట్లాడితే ఏంటి, బయట మాట్లాడితే ఏంటి? తప్పు తప్పే, ఒప్పు ఒప్పే మాస్టరు. ఏం బుర్ర పెట్టుకొని మాట్లాడుతున్నావయ్యా నువ్వు? How dare! డేర్ ఉంది కాబట్టే కోర్టులకెళ్తున్నాడు. పోలీసులకి సహకరిస్తున్నాడు. నీలాగా మైక్ పట్టుకొని తొత్తులాగా వాగట్లేదు. ఆయన రాజకీయవేత్త కాదు. అరే రాజకీయవేత్తలు ఇండియాలో మాట్లాడిన రూల్ ఏమైనా పెట్టినారా మీరు? ఏం మాట్లాడుతున్నావు బుర్ర తక్కువేసుకొని? వేస్ట్ కామెంట్స్ మనం చేయొద్దు. ఇది పబ్లిక్ రిప్రజెంటేటివ్ కాదు. పబ్లిక్ రిప్రజెంటేటివ్లు,
గవర్నమెంట్ ఎంప్లాయీలు, గవర్నమెంట్ అధికారులు, పొలిటీషియన్స్ వీళ్ళే మాట్లాడాలంట తెలంగాణలో. కొత్త రూల్స్ పెడుతున్నాడు సారు చూడండి. ఒక సినిమా ఆర్టిస్ట్ మాత్రమే. ఒక సినిమా ఆర్టిస్టే కదిలొస్తే పోలీసులే క్రౌడ్‌ని కంట్రోల్ చేయలేకపోయారు. నిలబడి చెయ్యి చాపితే ఈ స్టేట్‌లో కాదు, బీహార్‌లో సైతం గగ్గోలు పెట్టారు. అది ఆయనకున్న క్రేజ్. ఒక సినిమా ఆర్టిస్ట్‌కున్న క్రేజ్. ఆ! అర్థం చేసుకో. ఇండియా వైడ్ సూపర్ డూపర్ హిట్ ఇప్పటివరకు ఏ సినిమా కలెక్షన్స్ అంతగా రాలేదు. అది అల్లు అర్జున్ రేంజ్. అర్థమైందా? ఆయనను రక్షించుకోవడానికి ఒక విక్టిమ్ కార్డు ప్లే చేస్తూ నా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు? విక్టిమ్ కార్డ్ ప్లే చేయడం ఏంటి? విక్టిమ్ ఆయన. మీరే కదా ఆయన్ని విక్టిమ్ చేసింది. విక్టిమ్ కార్డ్ ప్లే చేయట్లేదు. ఆయనకి ఆయన వర్షన్ చెప్పుకున్నాడు. తప్పేంటి? రేవంత్ వర్షన్ అసెంబ్లీలో చెప్పుకోలేదు. అందరితోటి ఏడ్చుకుంటా. అలాగే ఇక్కడ కూడా చెప్పుకున్నాడు ఈయన. దానికి మీకేం కాలుతుంది? బాగా కాలినట్టుందిగా ఆ ప్రెస్ మీట్ తోటి. అంటే తెలంగాణ గవర్నమెంట్ అంట, ముఖ్యమంత్రి గారు. నువ్వు అసలు ఆ ప్రెస్ మీట్ చూసావా? తెలంగాణ గవర్నమెంటు, ముఖ్యమంత్రి అనే మాటలు తీసాడేమన్నా? తీయలేదు మాస్టరు. కేవలం ఎవరిని ఉద్దేశించింది కాదు. నాకు ఈ విషయాలు తెలియలేదు. నాకు చెప్పలేదు. తప్పుగా చెప్తున్నారు. ఇది మీ ముందుకు తీసుకెళ్లాలని చూస్తున్నా అని చెప్పాడు. అక్కడ ముఖ్యమంత్రి గాని, పోలీసుల పేర్లు ఎవరైతే తేలేదు కదా! ముందే చెప్పాడు కదా! నాకు చాలా గౌరవం ఉంది. గవర్నమెంట్ అన్నా, పోలీసులన్నా అని చెప్పే స్టార్ట్ చేసాడు. అది నువ్వు వినలేదా? వయసయిపోయింది చెవులేమైనా పోయినాయి అంటారా మీకు? ఒకసారి టెస్ట్ చేయించుకోండి సార్. ఆ! లీడర్ ఆఫ్ ద హౌస్. లీడర్ ఆఫ్ ద హౌస్ అది హౌస్‌కే. అర్థమైందా? లీడర్ ఆఫ్ ద జస్టిస్ ఏం కాదు కదా! వాట్ నాన్సెన్స్ అల్లు అర్జున్ అండ్ అల్లు అరవింద్ ఇస్ టాకింగ్. నాన్‌సెన్స్ ఏది, ఎవరిది అనేది కోర్టులు తేలుస్తాయి. త్వరలోనే నీకు కూడా జ్ఞానోదయం అవుతది. అప్పుడు మళ్ళీ నీ పైన నేను వీడియో చేస్తాను మాస్టరు. కంగారెందుకు? తొందరెందుకు? వెయిట్ అండ్ సీ. హౌ డేర్. మనిషికి ఉండాల్సిందే ధైర్యం. దాన్ని ఒకటి తీసేస్తే పోదు. ఒకటికి రమ్మంటే రాదు. ఓకే. మాస్ లీడర్ మీ వోరే భయపడి ఇప్పుడు వేరే కంట్రీస్‌కి వెళ్తున్నట్టున్నాడు. అసలు ఎందుకు వెళ్తున్నాడు? 12,50,00,000 ఎందుకు అవసరమో ఒకసారి కనుక్కోండి మీరెళ్లి. సీఎం గారు వెళ్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా సివి ఆనంద్ గారు వెళ్తున్నారు అమెరికాకి. ఎందుకు వెళ్తున్నారు ఈ టైంలో? నాకు భలే డౌట్ వస్తుంది. వీళ్ళు పారిపోతున్నారేమో అనేసి ఈ కేసు విషయంలో. పై నుంచి బ్లాక్ మెయిలింగ్. బ్లాక్‌మెయిల్ చేస్తుంది మీరు. అర్థం చేసుకోండి. బ్లాక్‌మెయిల్ చేస్తుంది రేవంత్ రెడ్డి గవర్నమెంట్. హైడ్రా అని చెప్పేసి కూల్చివేతలని చెప్పి డబ్బులేదో తీసుకున్నారంట. ఈ వీడియో వస్తుంది. ఆ! ప్రజల్ని దగ్గర నుంచి అబద్ధాలు చెప్పి బ్లాక్‌మెయిల్ చేసింది మీరు. అబద్ధాల వాగ్దానాలు చేసింది మీరు. నువ్వేమి అడ్వకేటే. మేము వెళ్ళిపోతాము. వెళ్ళిపో. మీ తాతకి రాసిచ్చిన ల్యాండ్ అండి ఆ జూబ్లీ హిల్స్ లో, ఆ ఫిలిం నగర్ లో మీకున్న ప్రాపర్టీస్, ఆహా ప్రాపర్టీస్ అన్ని తెలంగాణ గవర్నమెంట్కి అప్పజెప్పురి. నువ్వు రాసిచ్చావా? నీ తాత రాసిచ్చాడా? ఆ! అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రా, తెలంగాణ కాదు. ఏం చదువుకున్నావా? నువ్వు అడ్వకేట్ ఎట్టయ్యావో నాకు అర్థం కావట్లేదు. అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గవర్నమెంటు వాళ్ళు రావడానికి ఆశ చూపించి ఇచ్చింది. అది వచ్చిన తర్వాత వాళ్ళ వల్ల ఎన్ని ట్యాక్స్‌లు సినిమాల వల్ల మీరు ఎన్ని ట్యాక్స్‌లు తీసుకున్నారో వాళ్ళ సినిమాల పైన ఆ ట్యాక్స్‌లని రిటర్న్ చేసేయండి. ఆ స్థలాన్ని వాళ్ళు ఇచ్చేసి వెళ్ళిపోతారు. ఓవరాల్ సినిమా 'అల్లూరి రామలింగ' గారి దగ్గర నుంచి చూద్దాం. ఇప్పటివరకు ఆయన సినిమాలకి ఎంత ట్యాక్స్ అయితే మీరు వసూలు చేశారో ఆ ట్యాక్స్‌లని రిటర్న్ చేసేసేయండి. అల్లు అర్జున్ గారు కూడా వాళ్ళ ప్రాపర్టీస్ మీకు ఇచ్చేసి వెళ్ళిపోతారు. ఓకేనా? డీలా? మీకెందుకంటే ఆ ఉట్టి పుణ్యానికి ఇచ్చారు. ఒడ్డు పుణ్యానికి నువ్విచ్చావా? నీ బాబు ఇచ్చాడా? నీ తాత ఇచ్చాడా? గవర్నమెంట్ ఇచ్చింది. నీకేంటి సంబంధం దాంట్లో? ఆ రోజు ఫిలిం ఇండస్ట్రీ పెడతామని. ఫిలిం ఇండస్ట్రీ పెడతామని కాదు. ఫిలిం ఇండస్ట్రీని రండి అని అడుక్కొని ఇచ్చారు మీరు. అది తెలుసుకోండి. 3 తరాలు ఎంజాయ్ ఇది ఈయన పేరేదో శ్రీనివాస్ రెడ్డి. ఇంటి పేరు చెప్పను. ఎందుకంటే అంత క్రెడిబిలిటీ ఏం లేదు ఆయనకి. ఓకే. సో, ఈయన ప్రజల్ని రెచ్చగొట్టి తెలంగాణ సెంటిమెంట్ మళ్ళీ రేపి అల్లు అర్జున్ పైన అందరిని ఎగదోయాలని చూస్తూ ఉన్నాడు. ఇటువంటి గాలి మాటల్ని, ఇటువంటి పిచ్చి స్టేట్మెంట్స్‌ని మీరు పట్టించుకోకండి. ఇప్పుడు చనిపోయిన ఒక మహిళ ముఖ్యమా? లేదంటే ఫుడ్ పాయిజన్ అయి చనిపోయిన 50 మంది స్టూడెంట్స్ ముఖ్యమా? తెలంగాణ ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. వీళ్ళ కుటుంబానికి అల్లు అర్జున్ ఫ్యామిలీ తోడుంటారు. వాళ్ళకి కావాల్సింది చేస్తారని చెప్పారు. కాబట్టి దీన్ని రాజకీయంగా ఏం చేయాలని చూస్తున్నారనేదే నాకు డౌట్ వస్తూ ఉంది. ఓవరాల్‌గా తెలంగాణ ప్రజలకి, నా సోదరులకి నా విజ్ఞప్తి ఏంటంటే, ఇటువంటి ఫేక్ గాళ్ళు, ఫేక్ ప్రచారాలు మీరు నమ్మకండి. అల్లు అర్జున్ అనే వ్యక్తి మంచి వ్యక్తి. తను గ్యారంటీగా కుటుంబానికి తోడుంటానని ఎప్పుడో చెప్పాడు. ఇక్కడ అల్లు అర్జున్ పైన కేస్ తీసేస్తే ఇమ్మీడియేట్‌గా
తెలంగాణ గవర్నమెంట్ అటు పోలీసుల మీదకి కేసు డైవర్ట్ అయ్యి, శిక్షలు పడితే జాబులు పోతాయి కాబట్టి అల్లు అర్జున్ సెంటర్ చేసి ఆడుకోవాలని చూస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని మీకు సవినయంగా విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ యామ్ మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.